కలిగిన దేవుని వాక్కును పొందుకోవాలన్న ఆశతో నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే నీవు అడిగితే ఖచ్చితంగా తన వాక్కును ఆయన అనుగ్రహించి నిన్ను జీవముతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ ప్రభువా, నీకు వందనాలు. కృపగల దేవా, రక్షకుడా, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ సేవకులు నిలవబెట్టుకుని మీరు అందించిన వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా విశ్వాసమును పరిశీలించుకుని పరీక్షించుకుని దిద్దుకొనుటకు మరలా తిరిగి కట్టుకొనుటకు మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నైనా మరొక మారు మీ మాటలు వినవలన ఆశతో మీద పాదములు చెంత చేరి ఉండగా మీ మాటలు మాకు అనుగ్రహించమని, నీ జీవ వాక్కును మాకు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా పదే పదే నా మనసులోకి వస్తున్న ఒక పర్వతం ఉంది. దాని పేరు కర్మేలు పర్వతం. ఏంటా పర్వతం చెప్పండి? కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం అనగానే ఒక వ్యక్తి పేరు గుర్తొస్తుంది, అందరికీ గుర్తొస్తుంది. ఆయన ఎవరంటే ఏలియా. ఏలియా అనగానే ఏలియా అనే పేరుతో పిలవటం కంటే మరొక బిరుదుతో పిలవటం ఎక్కువగా ఇష్టపడతాను నేను. అగ్ని ప్రవక్త ఆయన. ఎవరంటే ఆయన అగ్ని ప్రవక్త. ఏలియా గురించి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఏలియా వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాడి చెయ్యి కాలిపోయిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా వైపు ఎవడైనా వేలెత్తి చూపిస్తే వాడి చెయ్యే కాలిపోయిద్దంట. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా మండాలి అంటానికి సరి అయిన మాదిరి పాత నిబంధనలో ఏలియా. అలాంటి ఏలియా కర్మేలు పర్వతం మీద ఒక పెద్ద సవాలు విసిరి చారిత్రక విజయాన్ని పొందాడు. అది అందరికీ తెలిసిందే. ఆహాబు పరిపాలన కాలంలో దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయి యెజెబెలు నడిపింపులో ఆహాబు భ్రష్టుడైపోయి ఉండగా, దేశంలో దేవుని భక్తి అడుగంటుపోయి ఉండగా, పౌరుషం కలిగిన ఏలియా ప్రవక్త బయలుదేవత అష్టారోతు దేవతల యాజకులను కర్మేలు పర్వతం మీదకు పిలిచి వారితో పోటీ పెట్టుకున్నాడు సవాలు విసిరి. దేవుని బిడ్డలు ఓటమిని అంగీకరించాలండి. దేవుని బిడ్డలు దేవుని విషయంలో రాజీ పడరు, ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కాబట్టి. ఎవరి బిడ్డలు వాళ్ళు? దేవుని బిడ్డలు కాబట్టి రాజీ లేకుండా సవాలు విసిరి గొప్ప జయాన్ని చూశాడు. కర్మేలు పర్వతం మీద గొప్ప చారిత్రక విజయం నమోదు చేయబడింది. అది మీరు మొదటి రాజుల గ్రంథం చివరి అధ్యాయాలు చదివితే కనుక మీకు తెలుస్తుంది. ఈరోజు నేను దానిని మాట్లాడట్లేదు, కానీ ఆయన శిష్యుడు ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఎలీషా. ఎలీషా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే రక్షకుడు. ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. కర్మేలు పర్వతం మీద ఏలియా ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆ పర్వతం మీద ఆయన శిష్యుడైన ఎలీషా కాపురం ఉన్నాడు. కర్మేలు పర్వతం బైబిల్ గ్రంథంలో పట్టుదలతో కూడిన సవాలుకరమైన ప్రార్థన అనుభవానికి సూచనగా ఉంది. దేనికి సూచనగా? పట్టుదలతో కూడిన సవాలుకరమైన ప్రార్థన అనుభవానికి సూచనగా ఉంది. సాధారణ ప్రార్థన కాదండి. అందుకని ఆ రెండు మాటలు మిస్ అవ్వకూడదు మీరు. సవాలుతో కూడిన పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవానికి సూచనగా ఉంది. ఏంటది? కర్మేలు పర్వతం. ఆ పర్వతం మీద నివసిస్తున్న ప్రవక్త ఆయన పేరు ఎలీషా. ఈరోజు నేను ఎలీషా గురించి కూడా మాట్లాడబోతున్నా. మరి ఎవరి గురించి మాట్లాడతారన్నా ఒక్కసారి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే ఈ ఎలీషా ద్వారా జరిగిన ఒక మహా గొప్ప అద్భుతం నమోదు చేయబడింది. ఆ ఘట్టంలో ఒక స్త్రీ నేపథ్యం ఉంది. ఆ స్త్రీ జ్ఞానం గురించి, ఆమె వివేకం గురించి, ఆమె ఈరోజు మన ముందు నిలబడి మనతో మాట్లాడబోతున్న సంగతుల గురించి నేను మీతో ముచ్చటించదలుచుకున్నాను. నేను ఇక్కడికి రావాలని రాత్రి పాస్టర్ గారికి చెప్పినప్పుడు రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వెళ్ళి నీ బిడ్డలతో నన్ను ఏం మాట్లాడమంటావు? చాలా వర్తమానాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడటానికి. అయితే నేను మాట్లాడితే కుదరదు, మీరు మాట్లాడాలి. నా మనసులో ఉన్న మాట కాదు, మీ మనసులో ఉన్న మాట మీ ప్రజలతోనూ నాతోనూ మాట్లాడండి అని ప్రార్థన చేస్తూ ఉండగా రాత్రి 11:30 గంటల సమయంలో ప్రభువు నా ధ్యానానికి ఇదిగో ఈ వృత్తాంతాన్ని తీసుకొచ్చారు. ఈ వృత్తాంతంలో ఉన్న
అన్ని విషయాలు కాదు కానీ అమూల్యమైన ముత్యాలు లాంటి కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం ఉన్న సమయంలో చూద్దాం. ఎలీషా ప్రవక్త అప్పుడప్పుడు కర్మేలు పర్వతం నుండి దిగి క్రింద ఉన్నటువంటి పర్వత భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేవారు. ఒక దినమందు ఎలీషా ఆ క్రింద భాగంలో ఉన్న షునేము అనే పట్టణమునకు వచ్చాడు. 8వ వచనం, ఒక పట్టణం కనపడుతుంది షునేము. ఈ షునేము కర్మేలు పర్వతానికి దగ్గరలో ఉంది. ఆ పట్టణానికి ఆయన వెళ్ళారు. వెళితే అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనురాలైన స్త్రీ, ముందే గనురాలని చెప్పారు, గనురాలు అనే పేరు పక్కన పెడదాం. ఒక స్త్రీ ఆయనను భోజనమునకు రమ్మనెను. ఆమె గనురాలా కాదా అన్న సంగతి కింద మనం పరిశీలిద్దాం. ఆయనను భోజనమునకు రమ్మని బలవంతం పెట్టాను. ఏం చేసిందంటామా? బలవంతం చేసింది. అంటే మొదటిసారి అడిగితే రానన్నాడు, రెండోసారి అడిగితే రానన్నాడు. అయ్యగారు మా ఇంట్లో భోజనం చేద్దరు గారు రండి అంటే, కాదులమ్మ ఈసారి చూద్దామని అని ఉంటాడు బహుశా. కాదండి అయ్యగారు, ఎట్లయినా సరే మీరు మా ఇంటికి రావాలి, మా గృహంలో మీరు అడుగు పెట్టాలి, మేము నిత్య ఆతిథ్యం స్వీకరించాలి అని బ్రతిమలాడి ఉంటుంది. లేదులమ్మా నాకు ఇప్పుడు చాలా పని ఉందిలే, ఈసారి వచ్చినప్పుడు ఈ ఊరు ఖచ్చితంగా వస్తానులే అని చెప్పుంటారు. మరలా బ్రతిమలాడి ఉంటుంది. లేదు అయ్యగారు మీరు ఖచ్చితంగా రావాల్సింది అయ్యగారు, మీరు వస్తేనే కానీ ఇక్కడ నుంచి నేను కదలను అయ్యగారు అని చెప్పింది. ఇట్లా మాట్లాడితే దాన్ని ఏమంటామంటే బలవంత పెట్టడం అంటాం. అంటే వెళ్ళే వెసులుబాటు లేదు, ఒకవేళ వెళ్ళే మనసు కూడా లేకపోవచ్చు, అయినా ఒప్పించి రప్పించడానికి చేసే ప్రయత్నాన్ని బలవంత పెట్టడం అంటాం. ఈ స్త్రీ ఏం చేసిందంట? బలవంత పెట్టింది. ఎవరిని? ఎలీషాని ఈమె బలవంత పెట్టి మరి ఇంటికి పిలవటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏదో సీఎంఓ పిఎంఓ కాబట్టి కాదు, ఆ దేశానికి రాజో సైన్యాధ్యక్షుడో అవటం వల్ల కాదు, ఆయన వస్తే తనకేదో మేలు జరిగిద్దనో, ఆయన వస్తే తన ఘనత పెరిగిద్దనో కాదు. ఆమె అతను ఒక దైవజనుడు అని గుర్తించింది. ఎవరని గుర్తించింది? దైవజనుడు అని గుర్తించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులకు రకరకాల విషయాలను గుర్తించే జ్ఞానం ఉంది, కానీ ఆత్మీయతను గుర్తించే జ్ఞానం లేదు. ఈ జ్ఞానము వ్యర్థమైన జ్ఞానం. ఏ జ్ఞానం? నువ్వు ఆత్మీయతను గుర్తించలేకపోతే, పరిశుద్ధతను గుర్తించలేకపోతే, దైవిక విషయాల విలువను గుర్తించలేకపోతే, దేవుని సన్నిధి విలువను గుర్తించలేకపోతే, వాక్యపు విలువను, ప్రార్థన విలువను నువ్వు గుర్తించలేకపోతే, నువ్వు దేన్ని గుర్తించగలిగిన జ్ఞానమున్నా నీ జ్ఞానము వ్యర్థ జ్ఞానము. అందుకని ఏముందంట? ఆత్మీయతను గుర్తించగలిగిన జ్ఞానం ఉంది, దైవజనుని గుర్తించగలిగిన జ్ఞానం ఉంది. ఎవరు దైవజనుడు అంటే, దేవుని చేత పిలువబడి అభిషేకించబడి దర్శనం అనుగ్రహించబడిన వాడు దైవజనుడు. ఎవరిని పడితే వారిని గుర్తించడం కాదు. తెల్లగుడ్లు వేసుకున్న వాళ్ళు, చేతులు బైబిల్ పట్టుకున్న వాళ్ళు, హల్లెలూయా స్తోత్రం అన్న ప్రతి వాళ్ళని దైవజనులు అనుకుని ఇంటికి పిలిచి కానుకిచ్చి తర్వాత అయ్యగారు మోసపోయాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు దైవజనుని గుర్తించగలిగిన జ్ఞానం కావాలి, ఆత్మీయతను గుర్తించగలిగిన జ్ఞానం కావాలి, అభిషక్తులను గుర్తించగలిగిన జ్ఞానం కావాలి. ఆ ఆత్మల వివేచన వరము ఏమకుంది. అందుకని ఆమె గనురాలు. మొదటిసారి బ్రతిలాడింది కదా, అందుకని చెప్పి వెళ్ళాడు ఎలీషా గారు ఆమె ఇంటికి. వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు 9వ వచనం చూస్తే, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు, 8వ వచనమే పూర్తిగా చదువుతాను. ఆ స్త్రీ భోజనమునకు రమ్మని అతడు బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. మొదటిసారి ఆమె పిలిచింది, తర్వాత నుంచి ఎలీషానే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు విషయం? మొదటిసారి ఆమె పిలిచింది, బలవంతం చేసి పిలిచింది. ఇక నుండి వచ్చినప్పుడల్లా ఆమె పిలవల, ఎలీషాని ఆటోమేటిక్గా ఆ ఇంటికి వెళ్ళిపోయేవాడు. కారణం ఏంటో తెలుసా? మొదటిసారి ఆ గృహంలో అడుగు పెట్టగానే ఎలీషాకు కూడా ఒక సంగతి అర్థమైపోయింది. నేను బస చేయుటకు యోగ్యత కలిగిన గృహము ఈ గృహము. నేనంటూ వస్తే బస చేయటానికి, ఆతిథ్యం పొందటానికి అర్హత కలిగిన గృహం ఏదన్నా ఉందంటే ఈ దారిలో అది ఈమె గృహం. కారణం ఏంటి? జీడిపప్పు బాదం పప్పు పెడుతుంది కాబట్టి కాదు, పాయసం కాసిస్తుంది, పరమాణం పోస్తుంది కాబట్టి కాదు. ఆమెలో ఉన్న ఆత్మీయతను దైవజనుడు గుర్తించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనుక నిజమైన దైవజనుడు గుర్తించే జ్ఞానం నీకుంటే, నిజమైన దైవజనుడు నీలో ఉన్న దైవత్వాన్ని, ఆత్మీయతను గుర్తించగలడు. చాలామంది ఈ రోజుల్లో వారి జీవితంలో ఆత్మీయత ఉండదు, తగ్గింపు దీన మనసు ఉండదు, వారి జీవితంలో ప్రార్థన అనుభవం ఉండదు, కానీ గుర్తింపును కోరుకుంటారు.
పాస్టర్ గారు 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళలేదనుకో పిలవగానే మా ఇంటికి ఎందుకు వస్తారులేండి, ముందొచ్చినా అది సంగతి ఉంది కదా సామెత. వీటికంటే అవి వాడి పాతోళం అయిపోయాం, కొత్తోళ్ళు రాగానే కొత్తోళ్ళ మీదకి మనసు వెళ్ళిపోయింది అయ్యగారిది. మా ఇంటికి వస్తే ఒక్క నిమిషం ఉండడండి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే గంట సేపు కూర్చుంటాడండి. దారిని వెళ్తా కూడా బండి ఆపడండి, దారిని వెళ్తా కూడా పిలవడండి. ఒకప్పుడు అసలు వెళతా వస్తా 10 సార్లు పిలిచేవాడు అయ్యగారు. ఈ మధ్య మేము సేదైపోయాంలే, మేము వగరైపోయాంలే, మేము నల్లపోస అయిపోయాలే మేము. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుల దృష్టి నీ మీద పడాలంటే, దేవుని బిడ్డలను నీ ఇంటిలో ఆతిథ్యం తీసుకోవాలంటే, నువ్వు అలిగితేనో, నువ్వు నలుగురి దగ్గర వెళ్ళి నీ బాధను వ్యక్తం చేసుకుంటేనో, లేదంటే నువ్వు మూతి ముడుచుకుంటేనో, బతిలాడుతూ నీ ఇంటికి రావాలని నువ్వు కోరుకుంటేనో, అబ్బా అది సరైన ఆత్మీయత కాదండి. నీ ఆత్మీయతతో మెప్పించాలి వారిని. వారికై వారు నీ ఇంట ఆతిథ్యం పొందుట, సంతోషముగా నెంచి నీ గృహానికి వచ్చినట్లుగా నీ ఆత్మీయ జీవితం సరిదిద్దపడాలి. నువ్వు మొదట్లో అలా ఉన్నావు, ఇప్పుడు అట్లా లేవు, అందుకే నీ ఇంటికి రాలేకపోతున్నారు. నువ్వు మొదట్లో ఆసక్తి కలిగి ఉన్నావు పరిచర్య పట్ల, నువ్వు మొదట్లో చాలా బాధ్యత కలిగి ఉన్నావు, నువ్వు మొదట్లో ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, పరిశుద్ధత పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, విన్న వాక్యాన్ని నెరవేర్చడం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు. రాను 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 మొదట ఉండిన ప్రేమను పోగొట్టుకున్నావు. రాను 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 మొదట ఉన్న ఆత్మీయ స్థితిని నువ్వు కోల్పోయావు. అందుకనే వారి మనసు కూడా నీ గృహం మీద నుంచి మరలిందేమో పరిశీలించుకో. ముందుకెళదాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమెరుగుదును? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన ఎరుగునా? భర్త ఎరుగునా? ఆ ఇంటికి ఆయన వచ్చిపోతూ ఉన్నప్పుడు ఎలీషా ఆయన ఎరుగునా? ఆయనకు భక్తి ఉందో లేదో పెద్ద ప్రశ్నే. ముందు ఉన్న అంశాలను పరిశీలించినప్పుడు ఏమో భర్తకు పెద్దగా విశ్వాసం లేదు, దేవుని పట్ల అంత ఆసక్తి లేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈమెకు మాత్రమే దైవిక భక్తి ఆసక్తి ఉంది అన్న సంగతి అర్థమవుతుంది. ఈమె ఒక మాట చెప్తే తన భర్త అంగీకరించే స్థితిలో ఈమె ఆత్మీయ జీవితం ఉందండి. అభిషక్తుడైన అగ్ని ప్రవక్త శిష్యుడైన ఎలీషాని పిలిస్తే రావాలి అన్న మనసు ఎలీషా కలిగిందంటే, దైవజనులను ప్రభావితం చేయగలిగిన ఆత్మీయ జీవితం ఇదిగో ఈ శూన్యమీరాల జీవితం. నీ జీవితం మీ ఇంటి పక్కాటోళ్ళు కూడా ప్రభావితం చేయట్లేదు. దైవజనులను సైతం ప్రభావితం చేయగలిగిన గొప్ప ఆత్మీయ జీవితం కలిగినది. కొంతమంది బయట వాళ్ళ బాగానే ప్రభావితం చేస్తారులేండి, ఇంట్లో వాళ్ళని ప్రభావితం చేయలేరు. ఇంట్లో భర్త దగ్గర మాత్రం బహు చెడ్డ సాక్ష్యం, భార్య దగ్గర మాత్రం బహు చెడ్డ సాక్ష్యం. కోపిస్తాడండి, మాట చెప్తే వినడండి, పడ్డాకు కసు బుస్సు అంటుంటాడండి, కసురుతూ ఉంటాడండి. ఈ సచ్చినోడు ఎప్పుడు బయటికి పోతాడని చూస్తుంటామండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు ఏదో స్ట్రిక్ట్గా తాళ్ళుతో కట్టేసినటువంటిదండి మా పరిస్థితి. ఇంటిలో వారిని ప్రభావితం చేసింది, బయటి వారిని ప్రభావితం చేసింది. మరి గనురాలు అనక ఏమందాం చెప్పండి. ఒక ప్రపోజల్ పెడితే, ఒక మాట చెప్తే ఇక మారు మాట మాట్లాడకుండా ఓకే చేసి టిక్ మార్క్ పెట్టాడు ఆమె భర్త. అంటే భర్త దగ్గర ఆమెకున్న నమ్మకత్వం ఎంతో చూడాలి మీరు. ఎంత నమ్మకస్తురాలు! ఆర్థిక విషయాల్లో, ఇంటి పరిపాలన విషయంలో, ఆయనకు సంబంధించిన బంధువులను చూసే విషయంలో, అన్ని విషయాల్లో, ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు, అన్ని సార్లు, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని సంఘటనలలో, అన్ని విషయాలలో ఆమె కనుపరిచిన నమ్మకత్వం ఆమె ఒక మాట చెప్తే కాదు అనలేనట్టు అంగీకరించినట్లుగా సహాయం చేసింది ఆమె భర్త విషయంలో. నీకుందా అలాంటి నమ్మకత్వం? ఎన్ని దాచిపెడుతున్నావు భర్త తెలియకుండా? ఆయనది ఒక అడ్మినిస్ట్రేషన్, ఇంట్లో నీది ఒక అడ్మినిస్ట్రేషన్. జోడెడ్ల బండిలాగా ఉండాలంట కాపురం, కానీ 2 వేరు ఎద్దుల బండి అయిపోయింది కొన్ని కాపురాలు. ఆ ఎద్దు ఒక బండి వేసుకెళ్ళింది, ఈ ఎద్దు ఒక బండి వేసుకెళ్ళింది. ఎవరి సంపాదన ఆరిది, ఎవరి పరిస్థితులు వారివి, ఎవరి నిర్ణయాలు వారివి. అట్లా ఉంటే ఎలా ఉండిద్దండి కాపురం? చిందర వందర గందరగోళం, మొత్తం అతుకుల బతుకు గతుకుల జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకత్వం కావాలి ఇంటిలో, నమ్మకత్వం కావాలి. ఎడకొచ్చే వల్ల తండ్రి ప్రభువా అని చెప్పి గొంతు చించుకుని ప్రార్థన చేస్తావు. ఇంటికి వెళ్తే భర్తతో సమాధానం ఉండదు నీకు. ముందు దాని సంగతి ఏంటో చూడు. ఎక్కడికొస్తే మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు?
ఎవరితో గొడవలు ఆడుతున్నావు? ఎవరితో జగడాలు ఆడుతున్నావు? ఉందా నీకు ఇంటి దగ్గర సాక్ష్యం ఉందా? ఇంట్లో సాక్ష్యం ఉందా? మందిరంలో సాక్ష్యం ఉందా? గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, ఈ రెండు ఉంటేనంట వీధిలో సాక్ష్యం ఉండిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? గదిలో ప్రార్థన. ఇంటి దగ్గర గదిలో ప్రార్థన ఉండాలి. మదిలో ఏముండాలి? వారమంతా అయ్యగారు చెప్పిన వాక్యం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వీధిలో సాక్ష్యం వచ్చేసింది. ఈమెకి గదిలో ప్రార్థన, మదిలో వాక్యం ఉంది, అందుకని ఇంట్లోనూ వీధిలోనూ సాక్ష్యం ఉంది. కొంచెం ముందుకు వెళదాం. ఆ మాట చెప్పగానే ఆయన అంగీకరించాడు ఆ విషయాన్ని. అంగీకరించిన తర్వాత 10వ వచనం చూస్తే గనుక, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఏం చెప్పింది? గోడ మీద ఒక గది కట్టిద్దాం. ఆ గదిలో ఏమేం పెడదాం? అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె జ్ఞానవంతురాలు, ఘనురాలు అంటానికి ఇది ఒక కారణం. ఏంటంటే వ్యక్తిని బట్టి వాడే వస్తువులు ఉంటాయి, అవునా కదా? వ్యక్తిని బట్టి వాడే వస్తువులు ఉంటాయి. నేను కంప్యూటర్ సైన్స్ కాబట్టి, మా వర్ధన్ సార్ మేమందరం కంప్యూటర్ వాళ్ళం కాబట్టి, మీరు మాకు గనుక ఏదన్నా ఒక మంచి పెన్ డ్రైవో, హార్డ్ డిస్కో, ల్యాప్టాప్ కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి, మహా సంతోషపడతాం. ఎందుకంటే మేము దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, పాస్టర్ గారికి ఒక మంచి కంకార్డినేషన్ బైబిల్లో మంచి వ్యాఖ్యానమో కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి, ఆయన భలే సంతోషపడతారు. బాగా వంటలంటే ఇష్టం ఉన్న ఒక అమ్మ అనుకోండి, కింద అడుగంటని బాండీ కొనుక్కొచ్చి ఇచ్చామనుకో, ఇక ఆ ఆనందానికి అవధులుండవు, అన్ని వేపుళ్ళు చేసుకోవచ్చు. వ్యక్తి ప్రవృత్తి, వ్యక్తి వృత్తి, ఆ వ్యక్తి చేసే పనిని బట్టి, ఆ వ్యక్తి వాడే వస్తువులు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, అదంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమో చూడండి, గదిలో ఏమేమి ఏర్పాటు చేసింది? వస్తున్నవాడు దైవజనుడు, అందులో బస చేయవలసిన వ్యక్తి అభిషక్తుడు, దైవజనుడు. కాబట్టి ఈమె ఆ వ్యక్తికి తగినట్టుగా వస్తువులను సెలెక్ట్ చేసి, అతనికి ఏమేమి ఉంటే కంఫర్ట్గా ఉంటుందో, ఏ ఉంటే అతను లగ్జరీగా ఫీల్ అవుతాడో, ఏ ఉంటే సౌకర్యంగా ఫీల్ అవుతాడో వాటిని ఏర్పాటు చేసింది. ఈ వస్తువులు ఏంటో చూడండి. ముందు గది కట్టిద్దామని చెప్పింది. ఈ గది హృదయానికి సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది చెప్పండి? హృదయానికి సూచనగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం మొదటిగా ప్రభువుకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ప్రభువుకి ఇవ్వాలి. మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ హృదయంలో కావలసిన ఈ వస్తువులను ఏర్పాటు చేస్తే అది మహా అద్భుతంగా ఉంటుంది. ప్రభువు మన హృదయంలో సుఖ నివాసం చేస్తాడు. హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ప్రార్థనకు వచ్చినా, కానుకలు ఇచ్చినా, దేవుని పనిలో పాలు పంచుకున్నాం అనుకున్నా, మీటింగులకు పనిచేసినా, శారీరక శ్రమ చేసినా, ఏది ఇచ్చినా ఏది చేసినా అన్ని వ్యర్థమే. ముందుగా మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. చాలామంది ఈ రోజుల్లో వారి హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండానే భక్తి చేస్తున్నామని మోసపోతున్న వారు ఉన్నారు. కానుకలు ఇస్తూనో, లేదంటే పరిచర్యకు సహాయం చేస్తూనో, ఇంతవరకు కనీసం బాప్తిస్మ అనుభవంలోనికి రాకుండా సంవత్సరాల కొలదికి దేవుని మందిరానికి వచ్చిపోతూనో పాపం చేయడానికి ఒక దారి వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మ ఎందుకు తీసుకోరు? నిలబడలేమోనండి అంటే పడిపోతావు అనమాట. బాప్తిస్మ ఎందుకు తీసుకోరు? తీసుకుంటే పాపం చేయకుండా ఉండాలంటగా, అంటే చేయటానికి నీకు ఇంకా అవకాశం కావాలనా? బాప్తిస్మ ఎందుకు తీసుకోరు? కరెక్ట్గా ఉండాలండి, మనం ఉండలేమండి అంటే ఇంకెంతకాలం ఇన్కరెక్ట్గా బతకాలనుకుంటున్నావు ఏంటి? ఇంకెంతకాలం పాపంలో బతకాలనుకుంటున్నావు ఏంటి? ఇవ్వవో హృదయాన్ని ప్రభుకి హృదయాన్ని ఇవ్వటం అంటే కేవలం మందిరానికి వచ్చి పాటలకు సప్పట్లు కొట్టి ప్రార్థన చేసి కానుకి చెరిపోవటమే అనుకుంటున్నావా? లేదు, ప్రభువు యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చటం, నీ జీవితంలో ప్రభువుకి సంపూర్ణ అధికారాన్ని ఇవ్వటం, ఆయన ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చటం. అందుకనే దానిలో భాగమైన బాప్తిస్మాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. హృదయాన్ని సంపూర్ణంగా ప్రభువుకి ఇచ్చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ఉంటే, వివిధ కారణాలతో వాటిని వాయిదా వేస్తూ ఉంటే, ఈరోజు నీ గదిని ప్రభువు అడుగుతున్నాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే కనుక, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయి. మంచం ఒకటి వేయించింది అందులో. ఏంటి? మంచము దేనికి సాదృశ్యంగా ఉందంటే, రాసేవాళ్ళు ఉంటే గబగబా రాసుకోండి, వేగంగా నేను దానికి సంబంధించిన అంశాలు చెప్తాను, సమయం అవుతుంది. మంచము దేవునితో సహవాసానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత
ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత ఇక అంతటితో పని అయిపోయినట్టు కాదు. నువ్వేం చేయాలి తెలుసా? దేవునితో వ్యక్తిగత సహవాసం చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి మీరు. దేవునితో వ్యక్తిగత సహవాసము చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునితో వ్యక్తిగత సహవాసం చెయ్యాలి. దేవునితో వ్యక్తిగత సహవాసం లేకుండా ఆదివారం మాత్రమే ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ బొచ్చు మీద పెట్టి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దులిపి తెచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు అయిపోతారు. నువ్వు ఏదో ఒక సందర్భంలో వాక్యం విని ప్రభువా నా హృదయంలోకి రా అని పశ్చాత్తాపండి, పాపాలు ఒప్పుకుని బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చు, సంఘంలో చేర్చబడి ఉండవచ్చు. కానీ దేవుడితో వ్యక్తిగత సంబంధంతో, దేవుడితో వ్యక్తిగత అనుభవం నీకు లేకపోతే నీ భక్తి రాను రాను ఏమైపోయింది తెలుసా? రొటీన్ అయిపోయింది. రాను రాను నామకార్థ స్థితిలోనికి దిగజారిపోయింది. కాబట్టి దేవునితో మనకేం కావాలంట? వ్యక్తిగత సంబంధం కావాలి. ఆ మంచము దేవునితో వ్యక్తిగత సంబంధానికి సూచనగా ఉంది. దేవునితో బహు వ్యక్తిగత సంబంధం కలిగి పైకెత్తబడిన భక్తులు ఒక ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని చెప్పకపోతే దీనికి ఓ సంపూర్ణత రాదు. నేను గబాల్ నా వచనాలను జ్ఞాపకం చేస్తాను మీకు. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయెను. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి హానోకు బహు క్లోజ్ రిలేషన్షిప్ తోటి దేవునితో నడిచాడు. అట్టగా ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే గనక నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. దేవునితో నడిచే అనుభవం నీకుండాలి. దేవునితో వ్యక్తిగతంగా వేకువజామునే లేచి మోకరించి వ్యక్తిగతంగా ప్రభువుతో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. క్రీస్తును పలకరించిన వాడు క్రైస్తవుడు ఎట్లా చెప్పండి నాకు ఒక మాట. వర్ధన గారు నాకు స్నేహితుడు అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ కనీసం నన్ను రోజుకు ఒక్కసారన్నా కనపడితే పలకరించడమో, కనపడకపోతే ఫోన్లన్నా పలకరించడమో చేయకపోతే ఏమి రిలేషన్షిప్ అది? ఏమి బంధం, ఏమి అనుబంధం, ఏమి స్నేహం? విడ్డూరంగా ఉంది చెప్పే మాట. అసలు ఎట్లా స్నేహితులు అవుతాం చెప్పండి? పలకరించాలి కదా, మాట్లాడాలి కదా. నేను నిజంగా ప్రాణ స్నేహితుడిని అయితే తనకి కాసింత సమయం దొరికితే ఎవరి దగ్గర కూర్చోవాలనుకుంటాడు? నా దగ్గర కూర్చోవాలనుకుంటాడు. ఎవరితో మాడాలనుకుంటాడు? నాతో మాడాలనుకుంటాడు. నువ్వేమల్లా నా ప్రాణం యేసయ్యా అని పాడతావు. ఏది నీ ప్రాణంతో మాట్లాడుతున్నావు బాబు? ఎక్కువనే లేచి రాత్రికాల సమయంలో పగలంతా పని చేసుకోవడానికి శక్తి ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రం. రాత్రి అంతా నేను పడుకుంటా, నువ్వు కాపలాగాయ్యా. ఇదేగా ప్రార్థన. ఈ రోజంతా కాపలాగా అయితే రాత్రిపూటంతా చల్లని విశ్రాంతి అంటే ఒక ఆమె చేస్తుంది. చల్లని విశ్రాంతి, మామూలు విశ్రాంతి కాదు. ఎందుకు? ఈ రాత్రి అంతా నిద్రపోతే మళ్ళీ రేపంతా పని చేసుకుంటా, మళ్ళీ రాత్రి పడుకుంటా, మళ్ళీ నైట్కి కాపలాగా యేసయ్యా. ఏది ప్రాణం? వ్యక్తిగత సంబంధం ఏది? ప్రియ దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది, దప్పిక గొనుచున్నది. దేవునితో సమయం గడపడానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని సన్నిధిలోకి పెట్టడానికి నీ హృదయం దప్పిక కొనాలి, తృష్ణ కొనాలి, ఆతృత పడాలి. అది దేవునితో వ్యక్తిగత సహవాసంలో నీకు వస్తుంది. తర్వాత మరొక వస్తువు ఉంది. నేను వేగంగా ఈ 3 వస్తువులు చెప్పేస్తాను. బల్ల ఏం పెట్టింది అందులో? బల్ల ఎంత మీనింగ్ఫుల్ ఫర్నిచర్ ఏర్పాటు చేసిందో చూడండి. బల్ల దేనికి సహవాసంగా ఉందంటే, బల్ల దగ్గర ఒకళ్ళమే కూర్చుని తింటామా? ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక చైర్ ఉంటుందా? ఎవరు డైనింగ్ టేబుల్ దగ్గర 4 చైర్లు ఉంటాయి కనీసం. ఎందుకు? నలుగురు కూర్చుని తినాలి. బల్ల సంఘ సహవాసానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం? సంఘ సహవాసానికి సాదృశ్యం. కొంతమంది భక్తులు ఉంటారులేండి, దేవుడు అనేవాడు గుండెల్లో ఉంటే సరిపోయిందిలేండి, ఆదివారం వెళ్ళ. ఏం ఫిలాసఫీ ఇది? విచిత్రమైన ఫిలాసఫీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి సంఘజీవిగా చేశాడు. మొత్తానికి మందిరంలో అయినా బయట అయినా మనిషి సంఘజీవి. మనిషి చచ్చిపోవాలంటే సింపుల్గా ఒక మాట చెప్పాడు ఒక ఆయన. గదికి తలుపులేసి కిటికీలు కూడా లేకుండా లోపల పెట్టేసేసి ఒక నెల రోజుల తర్వాత తలుపు తీసి ఆడే చచ్చిపోతాడు మనిషి. కారణం ఏంటి? వాడికి సహవాసం లేదు కాబట్టి. మాట్లాడే మనిషి లేకపోతే, మనిషి స్వరం మరి వినపడకపోతే ఆటోమేటిక్గా మనిషి ప్రాణం పోయిద్ది. సంఘజీవి మనిషి. మరి మనము క్రైస్తవులమే, మనము కూడా ఈ సంఘ జీవులం. ఏ జీవులం చెప్పండి? ఈ సంఘ జీవులం. మనిషి అయినవాడు అరణ్యాల్లో ఉంటాడు, ఊర్లో ఉంటాడా? చెప్పాలి. మనిషి అరణ్యంలో ఉంటాడు, ఊర్లో ఉంటాడా? ఊర్లో ఉంటాడు. మరి నువ్వేడుండాలి? నువ్వెక్కడుండాలి? సంఘంలో ఉండాలి. ఎక్కడుండాలి చెప్పండి? సంఘంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ సహవాసానికి సాదృశ్యంగా ఉంది బల్ల. ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం వేగంగా.
అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండవలసిన విషయాల్లో ఒక ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే సహవాసము. ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కనుక దేవుని బిడ్డలతో ఉన్నావు అనుకోండి, ఆ ఆత్మ నీ మీద పనిచేస్తుంది. ఒక ఆయన ఇలా చెప్పాడు, సహవాసం ఎంత ప్రాధాన్యత కలిగిందంటే బాగా బగబగబండే ఒక 3 కట్టెలు ఉన్నాయి. అవి ఎలా మండుతున్నాయి అంటే దేదీప్యమానంగా మండుతున్నాయి. ఆ కట్టెల్లో ఒక పచ్చి కట్టె తీసుకెళ్ళి వేసామనుకోండి, ఏమవుతుంది? ఆ కట్టెల నుంచి వచ్చే ఉష్ణం వలన ఈ కట్టెలో ఉన్న తడి కూడా ఆవిరైపోయి కొద్దిసేపు ఇది కూడా ఎండుబారిపోయి ఆ మంట దీనికి అంటుకుని కొద్దిసేపు తర్వాత ఇది కూడా మండటం ప్రారంభమవుతుంది. సహవాసంలో నీలో ఉన్న పాపము, బలహీనతలు, లోకము, శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబం, అపవిత్రత అన్నీ ఆవిరైపోతాయి సహవాసంలో. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న యవనస్తులకు నేను ఎప్పుడు చెప్పే ఒక సూచన ఏంటంటే, నువ్వు ప్రభువులో బలపడాలంటే ముందు నీ స్నేహాలు మారాలి రబ్బాయి అని చెప్తారు. యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులకు చెప్పే సూచన ఏంటంటే, మీరు ఆత్మలో వృద్ధి పొందాలంటే ముందు మీ బంధుత్వాలు మారాలని చెప్తుంటాను. ఈ 2 కంపల్సరీ. కుర్రోడికైతే స్నేహాలు మారాలి, పెద్దోడికైతే బంధుత్వాలు మారాలి. అంతకుముందే లోకస్తులతో స్నేహం, లోకస్తులతో బంధుత్వం, ఇప్పుడు ఆత్మీయులతో స్నేహం, ఆత్మీయులతో బంధుత్వం. ఈ 2 కూడా చాలా ప్రాధాన్యత కలిగిన విషయాలు. సంఘ సహవాసంలో మనం ఉంటే అది మనకు క్షేమము. ఎక్కడ ఉండకూడదంట? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనుక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మరి ఎక్కడ కూర్చోవాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. లేకపోతే నువ్వు అన్యుడు అయిపోతావు, అంతే సంగతి. యేసుప్రభుని నమ్ముకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, నీవు దేవునితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి లేకపోతే, సంఘ సహవాసంలో నువ్వు లేకపోతే, ఎప్పుడో ఒకసారి వచ్చి పండగకు ఒకసారి ప్రజెంట్ సార్ అంటే కనుక నీ భక్తి నిర్వీర్యమైపోయింది తెలుసా. అందుకని యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులు ఎవరన్నా నన్ను కలిసి అన్న ఆత్మలో బలపడాలన్నా ఏమన్నా 4 మాటలు చెప్పండి అంటే, నేను చెప్పే 4 మాటలు నిన్ను బలపరచవు నాయన. నిన్ను బలపరిచే వాక్యానుసారమైన ఒక సంఘాన్ని వెతుక్కో. క్రమంగా సంఘానికి వెళ్ళు. ఈ ఆదివారం వాడికి, ఆదివారం వాడికి, ఈ ఆదివారం సర్కసోడ భక్తి చేస్తారు కొంతమంది. ఈ వారం ఈ వీధిలో ఎత్త సర్కస్, వచ్చే వారం ఆ వీధిలో, వచ్చే వారం ఆ వీధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరమైన, క్రమమైన, దర్శనం కలిగిన, అభిషక్తుడైన దైవజనుల చేత నడిపించబడుతున్న సంఘంలో నువ్వు వ్యక్తులతోటి, ఆత్మీయులతోటి సహవాసం కలిగి ఉండాలి. ఇది పద్ధతి, ఇది నియమం, ఇదే సూత్రం ఆత్మలో బలపడటానికి. ఇది లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు జారిపోతావు, ఏదో ఒక రోజు పడిపోతావు, ఏదో ఒక రోజు నువ్వు అల్ప విశ్వాసిపైపోతావు, ఏదో ఒక రోజు సముద్రంలో నువ్వు మునిగిపోతావు. 2 కలిసి ఉండండి అని చెప్పాడు యేసు ప్రభువు వారు. ఎందుకని? ఒకడు పడితే ఇంకొకడు లేపుతాడు కదా. నువ్వు ఒక్కడే ఉంటే నువ్వు పడితే ఎవడు లేపుతాడు చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఇక్కడ భూమి మీద దేవుడు సేవకులను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. సంఘానికి క్రమంగా రావాలి, సంఘంలో ఉండాలి, స్థిరులై ఉండాలి, విధేయులై ఉండాలి. సంఘ సహవాసంలో బోధించబడుతున్న వాక్యాన్ని మనం పాటించే వారమై ఉండాలి. కొంతమంది వస్తారు కానీ ఇట్టొస్తారు వెళ్ళిపోతారు అంతే. కనీసం అయిపోగానే ప్రార్థన, పాస్ట్ గారిని కలవటం, వందనాలు చెప్పటం, మిగిలిన సహోదరులను పలకరించడం ఏముండదు. ఎందుకండి? వాళ్ళ పలకరిస్తే సమస్య, వీళ్ళ పలకరిస్తే సమస్య. మేము మొత్తం వాక్యం వింటాం, మా ఇంటికి వెళ్ళిపోతాం. అది సహవాసం అవ్వదు. అది టేబుల్ దగ్గర కూర్చుని అందరూ కలిసి అన్నం ఎంత తినాలనుకుంటారు? ఎవరు అన్నం వాళ్ళు తినటానికా? అందరూ మాటలు చెప్పుకుంటూ తినటానికి కదా. ఎందుకు ఇక్కడ వచ్చేది? కేవలం వాక్యం విని అట్లా ఒకసారి యేసు ప్రభువా నీకు స్తోత్రం అని వెళ్ళిపోవటానికా? ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసము చాలా ప్రాధాన్యమైంది. పీట ఇక్కడ సహవాసానికి బల్ల సహవాసానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఇంకొక వస్తువు ఏంటంట? పీట. ఏంటి చెప్పండి? పీట స్థిరమైన పునాది కలిగిన భక్తికి సాదృశ్యంగా ఉంది పీట. పీట ఎవరన్నా మన ఇంటికి మాట్లాడటానికి వచ్చారు, వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతారంటే మనం పీటేస్తామో కూర్చోమని? అట్ట కాదు. మరి మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నారనుకోండి, రండి సార్ కూర్చోండి సార్ అని చెప్పి పీటేస్తాం. పీటేసామంటే ఇక వాళ్ళు ಎಲ್ಲರೂ కూర్చుంటారని అర్థం, కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చుంటారని అర్థం. పీట స్థిరత్వానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడే మనం విన్నాం. విశ్వాసంలో ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? స్థిరంగా ఉండాలి. కొంతమంది భక్తి ఎలా ఉండిద్దంటే ఎగసిపడే అలల వలె ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎగసిపడే అలలు. సముద్రం మీద నుంచి అలా ఇంత ఎత్తున వస్తుంది, అట్టగా అది భూమి మీదకి వెళ్ళిపోయింది, అట్టగే ఎలలు ఒడ్డుకు రాగానే సప్పగా కూలిపోయింది అంతే. పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు, ప్రభు కోసం ఏమైనా చేస్తాం సార్, ఆమెకి ఇచ్చినందుకు ఈమె గుండెల్లో మంట మొయలుదేరింది సార్, ఇక కాదంటే కాదు సస్యం మీరా, నేను రాను, మీరు అనుకున్నారు కాబట్టి మీరే చేసుకుని వదిలేసింది.
పాపం వీళ్ళు కొత్తలు కదా, ఏదో మొదలుపెట్టి చేయబోతుంటే వాళ్ళకేం చేత కట్టలేదు అయ్యగారు, చేద్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు అయ్యగారు, ఆ అమ్మను పిలవండి అయ్యగారు అంటే ఇప్పుడు వెళ్తే చేస్తామన్నారుగా, చేసుకోండిలే సార్, నాకు కుదరదులే, నాకు అసలు ఏం రాదులే అంటుందట ఏమో. సుప్పనాది బుద్ధి, సుప్పనాది వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరమైన విశ్వాసం కావాలి, క్రమం కావాలి. ఆ క్రమం కూడా స్థిరంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంట? స్థిరమైన భక్తి చేసే వారం అయ్యి ఉండాలి. హానోకంట దేవునితో మాట్లాడుతూ ఆదివారం వల్ల ఇన్ని మాటలు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం కల్లా 0 అయిపోలే. హానోకు మాట్లాడుతూ అలాగే పరలోకం దాకా మాట్లాడాడంట. ఎక్కడ దాకా మాట్లాడాడు చెప్పండి ఒకసారి. హానోకు మాట్లాడుతూ దేవునితో ఎక్కడ దాకా మాట్లాడాడంట? పరలోకం దాకా. పరలోకం పైన ఉందా కింద ఉందా చెప్పాలి మీరు. పరలోకం పైన ఉందా కింద ఉందా అంటే ఏ మాటలు మాట్లాడాడు? పద్దాకు కంటిన్యూస్గా ఆ పై మాటలు పెంచుకుంటూ వెళ్ళాడు. అట్లా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. మధ్యలో ఎక్కడ కింద మాటలు మాట్లాడితే ఇంత ఎత్తెళ్ళిన హానుకు మళ్ళీ ఇంత కిందకు వచ్చేవాడు. మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే అంత ఎత్తుకెళ్ళడానికి ఎంతకాలం పట్టేది? ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి గ్రాఫ్ ఎప్పుడు కూడా పైకి ఉండాలి. మీరు ఈ లోక సంబంధులు కాదు, ఈ లోకంలో మీరు యాత్రికులను, పరదేశులై ఉన్నారు. నా పౌరసత్వం ఇక్కడ కాదు, నా పౌరసత్వం పరలోకమందు అన్నాడు పౌలు. నీ భక్తిలో స్థిరత్వం లేకపోతే ఎట్లాగా? ఎగసిపడే కెరటాల వంటి భక్తి చేస్తే ఎలాగా? అందుకనే మన భక్తి ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి, స్థిరులమై ఉండాలి. ఒకసారి ఒక చిన్న మాట చదువుతారా? 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ముగింపుకు వచ్చేసారు. 2 కొరింథీ పత్రిక 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు, మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఒకసారి మరలా 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరపడితిరా, స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అన్నాడు పౌలు గారు. ఒక దైవ సేవకుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? లేచిపడే కెరటాల వంటి భక్తి చేసే విశ్వాసం చూసినప్పుడు కాదు, హానోకు వలె పరలోకానికి నడిచిపోయే భక్తి చేసేవారిని సంపాదించగలిగినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ భక్తిలో ఉన్న స్థిరత్వం దేవుని సంతోషపరిచిద్ది. మీకోసం త్యాగంతో పనిచేస్తున్న, రక్తాన్ని దారిపోసి పరిచర్య చేస్తున్న దైవజనులకు సంతోషాన్ని ఇచ్చింది. వీళ్ళిద్దరికీ సంతోషం కలిగితే నీ ఇల్లు దీవెన కాకుండా ఎలా ఉండిద్ది చెప్పు? అందుకనే మనము స్థిరమైన భక్తి చేయువారం అయి ఉండాలి. చివరికి ఇంకొక చిన్న వస్తువు పెట్టింది. ఏంటంటే అది దీపస్తంభం పెట్టింది. ఏంటది? దీపస్తంభం. దీపస్తంభము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం? దేవుని వాక్యమునకు సాదృశ్యం. 119వ కీర్తన 105వ వచనంలో మనం చూస్తే కనుక, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునయ్యున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. వాక్యపు వెలుగులో నీవు నడవాలంటే ముందు అసలు వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? వాక్యము నీ హృదయంలో. అందుకే నేను ముందు ప్రశ్న మిమ్మల్ని అడిగాను, గత వారం ఏం వాక్యం విన్నారు? అసలు వాక్యమే గుర్తు లేకపోతే వాక్యానుసారంగా ఎలా బ్రతకగలం చెప్పండి? అందుకని ఇందాక చెప్పాను కదా, ఏముండాలి? మదిలో ఏముండాలంట? వాక్యం ఉండాలి. ఈ మదిలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? ఇంటికి వెళ్ళగానే గదిలో ప్రార్థన చేస్తే ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ఐహిక విచారాల్లో మునిగిపోయి, లోక సంబంధమైన ముచ్చట్లో పడిపోయి, లోకస్తులతో కలిసి అపహాసకులతోనో అవిశ్వాసులతో సహవాసం ఉంటే నీకు వాక్యం ఎట్లా హృదయంలో ఉండిది చెప్పు? గదిలో ప్రార్థన ఎట్లుండిది చెప్పు? ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాం, సంతోషమే. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఒక స్థిరమైన అభివృద్ధి కావాలంటే ఇదిగో ఈ వస్తువులన్నీ కూడా నీ గదిలో ఉండాలి. మొదటి వస్తువు చెప్పండి, మంచము. దేవునితో వ్యక్తిగత సహవాసం ఉండాలి. 2వ వస్తువు బల్ల. సంఘ సహవాసంలో నీవు ఖచ్చితంగా ఉండి తీరాలి. తర్వాత పీట, నీ భక్తి స్థిరమైందై ఉండాలి. దీపస్తంభము, నీ హృదయంలో వాక్యము స్థిర నివాసం చేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మన ప్రార్థనలు నడిపిస్తారు.